నమస్కారం మాతాజీ. నమస్కారం. కూర్చోండి. వచ్చిన పనేంటో చెప్పండి. నా కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటమ్మా. తను వెళ్ళిపోతే మా పరువు పోతుందమ్మా. తను మాతో పాటే ఉండాలమ్మా. నువ్వు ఒక ఇంటి పొరువే కదా, ఆ విషయం ఎలా మర్చిపోయావు? నీకు అనుభవం ఉంది. ఆయన కోడలి వాడబెట్టిన ఇప్పుడు పోతుందంటే అని వచ్చి అడుగుతున్నా. నేను ఒక ఆడకూతున్నని మర్చిపోయి అత్త అనే అహంకారంతో నా కోడల్ని చాలా బాధ పెట్టాను. తను ఎంత బాధపడిందో నాకిప్పుడు అర్థమవుతుంది. నన్ను క్షమించి నా కోడలు నాతో పాటే ఉండేటట్టు చెయ్యు మాతాజీ. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కాలమే నిర్ణయిస్తుంది. చూసి చెప్తాను, ఉండండి, బాధపడకూడదు. ఇక అవ్వలే తెలుస్తాయి ఆ అమ్మాయి ఇంటితో వెళ్తుందా అనేది. సరేనా? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది. నీ కొడుకుతో మాత్రం కలిసి ఉంటుంది. నువ్వేం బాధపడకు. ఇక నుంచి అయినా ఆ అమ్మాయిని బాగా చూసుకో. అమ్మా, నీకు రుణపడి ఉంటాం. ఎంత మంచి మాట చెప్పినావు తల్లి. ఇప్పటి నుంచి నా కోడల్ని కన్న కూతుల్లాగా చూసుకుంటా. ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. మంచిది, వెళ్ళిరండి. సరే మాతాజీ, వెళ్ళొస్తాను.